Praise the Lord. Greetings to you all. The matchless name of our Lord and Savior Jesus Christ. It's a great opportunity to share the word of God. ప్రభు అయిన యేసుక్రీస్తు నామంన మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. ఈవేళ వెడ్డింగ్ డేస్ అండ్ బర్త్డేస్ సెలబ్రేట్ చేసుకునే వారందరికీ I wish you many more happy returns of the day. Now we will read Bible in English. Psalm 146, 5th verse. Happy is he who has the God of Jacob for his help, whose hope is in the Lord his God. Amen. Praise the Lord. Now I am reading in Telugu. కీర్తన గ్రంథము 146వ కీర్తన 5వ వచనాన్ని చదువుతున్నాను. ఎవరికి యాకోబు దేవుడి సహాయకుడగునో, ఎవడు తన దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకొనునో వాడు ధన్యుడు. ఆమేన్. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడగు మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన అమూల్యమైన పరిశుద్ధమైన నామంకు ఈ యొక్క సమయంలో వందనములు స్తోత్రం చెల్లిస్తున్నాం. ప్రభా, నీ యొక్క వాక్యమును మేము ధ్యానించుకుంటుండగా ప్రభా, తెరబడిన ఆకాశం విప్పి పడ్జంత దీవెని నాయన మా పైన మీరు కుమ్మరించవలసిందిగా ప్రార్థన చేయించినాం. నీ యొక్క వాక్యం బయలువెళ్ళుచుండగా ప్రభా నాయన, నీ యొక్క దివ్యమైనటువంటి సంగతులు మీరు మాకు బయలుపరచమని మమ్మల్ని మేము మీకు సమర్పించుకుంటూ యేసయ్య అత్యున్నతమైన నామమున అడుగుచూ ప్రార్థించి వేడుకొంచుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుని యొక్క వాక్యంలో ఇప్పుడు మనము చూసినట్లయితే చాలా చక్కగా భక్తుడు రాస్తున్నాడు అనమాట. ఇక్కడ ఏమంటున్నాడంటే, దావీదు రాసినటువంటి కీర్తన ఇది. 145లో మనం చూసినట్లయితే స్తుతి కీర్తన, అది కంటిన్యూయేషన్ అనమాట. 146వ కీర్తన 5వ వచనంలో, ఎవనికి యాకోబు దేవుడు సహాయకుడగునో, ఎవడు తన దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకొనునో వాడు ధన్యుడు. ఆమేన్. యాకోబు దేవుడు అనగా అబ్రహాము, ఇస్సాకు, యాకోబులను దేవుడు అత్యధికంగా ఆయన ప్రేమించి ఆశీర్వదించినట్టుగా మనం చూస్తున్నాం. వారు దేవుణ్ణి ఎక్కువగా వారు ప్రేమించినటువంటి వారు, దేవుని ఆజ్ఞలను గైకొన్నటువంటి వారు కనుక, దేవునితో ఎక్కువ సమయాన్ని గడిపినటువంటి వారు కనుక, దేవుడు వారికిచ్చినటువంటి ఆశీర్వాదములను అబ్రహాము, ఇస్సాకు, యాకోబు వరకు ఆయన తరతరములుగా ఇచ్చి వారిని ఆశీర్వదించిన దేవుడు ఇక్కడ ఏమంటున్నాడంటే, ఎవనికి యాకోబు దేవుడు సహాయకుడగునో, తన దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకొనున్న వాడు ధన్యుడు అంటున్నాడు. ఈరోజు మన యొక్క జీవితంలో అనేకమైనటువంటి ప్లాన్స్ మనకుంటాయి. ప్రతి నిమిషము కూడా అనేక విధములుగా ప్లాన్ చేసుకుంటూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక కుటుంబాన్ని రన్ చేయాలంటే ఆ యొక్క కుటుంబ యజమానునికి లేక యజమానురాలికి తన యొక్క ఫ్యామిలీని ఏ విధంగా రన్ చేయాలి, ఏ విధంగా వాళ్ళు ఎర్న్ చేయాలి, తమ పిల్లలను ఏ స్థితిలో వాళ్ళు చూడాలి, అన్నిటికీ కూడా పెట్టుబడులు పెట్టడం కానీ, లేకపోతే ఇన్వెస్ట్మెంట్స్ చేయడం కానీ, వారి యొక్క బిజినెస్లు ఇంప్రూవ్ చేసుకోవడం కానీ, లేకపోతే వారి యొక్క కుటుంబాన్ని ఏ విధంగా ఆపదలో పడకుండా వారు చూసుకోవాలో ప్రతిదానికి వారు ఒక డిసిషన్ తీసుకొని దాని ప్రకారము వారు ప్లాన్ వేసుకుంటూ ఉంటారు. రేపు ఏం చేయాలో అన్నది కూడా ముందు రోజే ప్లాన్ చేసుకొని, ప్రతి ఒక్కరు మదర్ అయినట్లయితే డిషెస్ ఏ విధంగా చేయాలని, తర్వాత ఫాదర్ అయితే నెక్స్ట్ డే ఏ విధంగా లాక్కొని రావాలని, పిల్లలైతే స్కూల్, ట్యూషన్స్, హోంవర్క్స్, ఈ విధంగా అనేక విధములుగా వారి యొక్క లైఫ్ని లీడ్ చేసుకుంటూ, ప్రణాళికను లేక ఆ యొక్క ప్లాన్ చేసుకుంటూ వారి యొక్క జీవితాన్ని లీడ్ చేస్తూ ఉంటారు. అయితే ఇది మానవ ప్రయత్నం మాత్రమే. అయితే ఎప్పుడైతే మన యొక్క బ్రతుకును, మన యొక్క జీవితమును యాకోబు దేవుడైనటువంటి యెహోవాకు మనం సమర్పిస్తామో, ఆత్మ, శరీర, ప్రాణమును దేవునికి మనము అర్పిస్తామో, మన యొక్క లైఫ్ని దేవుడు లీడ్ చేస్తాడు. మన యొక్క స్టీరింగ్ ఎప్పుడైతే దేవుని చేతికి ఇస్తామో, ఆయన యొక్క మన బ్రతుకును మనము అనుకున్న దానికంటే, మనము ఊహించిన దానికంటే, మనము ఆలోచించిన దానికంటే కూడా ఎక్కువగా, అధికంగా, అత్యధికంగా దేవుడు తన యొక్క పిల్లల్ని ఆశీర్వదించాలని ఆయన ప్లాన్ చేసుకుంటూ ఉంటాడు. కాబట్టి ఇది అనుభవించినటువంటి దావీదు ఏమంటున్నాడంటే, ఆయన ఒక గొర్రెల కాపరిగా ఉన్నప్పుడు తన యొక్క తండ్రి, తన యొక్క బ్రదర్స్, తన యొక్క చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా అతను ఒక గొర్రెల కాపరిగా మాత్రమే చూశారు. అతన్ని రాజు చేయాలంటే ఎవరు కూడా అంగీకరించలేదు. ఎందుకంటే వారి యొక్క ఆలోచన అంత మాత్రమే ఉన్నది. అయితే ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు లేక యెహోవా దేవుడు దావీదు గురించి అత్యున్నతమైన ప్లాన్స్ అతనికి చేశాడు కనుక, తన అనుభవాన్ని ఈ విధంగా రాస్తున్నాడు. ఏమంటున్నాడు? యాకోబు దేవుడు
ఎవనికి యాకోబు దేవుడు సహాయకుడగునో, ఎవడు తన దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకొనునో, మనుషుల మీద కాదు, రాజుల మీద కాదు, లేక మన యొక్క ఫ్రెండ్స్ మీద కాదు, లేక మనకు సంబంధించిన వారి మీద కాదు, కానీ దేవుని మీద, ఆయన భూమ్యాకాశములు సృజించిన యెహోవా కనుక, ఆయన సర్వశక్తిమంతుడు కనుక, ఆయన ఉన్నవాడు అనబడేవాడు కనుక, ఆయన ఆది అంతముగా అంతములై ఉన్నవాడు కనుక, ఆయన అల్ఫా ఒమేగా కనుక, ఆయన మారని దేవుడు కనుక, ఆయన మాట తప్పని దేవుడు కనుక, ఆయన మీద ఆశ పెట్టుకునేవాడు ధన్యుడంటున్నాడు. ఎందుకంటే అప్పుడు వారి యొక్క జీవితము లేక మన జీవితము సక్సెస్‌ఫుల్‌గా ఉంటుంది. మనం అనుకున్న దానికంటే, మన యొక్క ప్లాన్స్ కంటే, మన యొక్క ఆలోచనల కంటే కూడా దేవుని యొక్క ఆలోచనలు ఉన్నతమైనవి. యెషయా గ్రంథంలో మనం చూసినట్లయితే నరుని ఆలోచనల కంటే కూడా, నీ ఆలోచనల కంటే కూడా నా ఆలోచనలు భూమికి ఆకాశమునకు ఎంత వ్యత్యాసం ఉన్నదో అంత వ్యత్యాసం ఉన్నదని అంటున్నాడు. కనుక మన యొక్క బ్రతుకు, మన యొక్క జీవితము, మన యొక్క ఆలోచనలు, మన యొక్క భవిష్యత్తు సమస్తము కూడా మన యొక్క ప్లాన్స్ కాకుండా దేవుని చేతికి మనము హస్తగతం చేసి, ప్రభువా నీ యొక్క ఆలోచన చేత నీవు నన్ను నడిపించమని మనం అడిగినట్లయితే, తప్పకుండా మన యొక్క భవిష్యత్తుని ఆయన ప్రణాళిక వేసి, ఆయన ప్లాన్ వేసి, ఆయనకిష్టమైనటువంటి రీతిలో మనల్ని అతి ఉన్నతమైన స్థితిలోనే కాకుండా శాంతి, సమాధానముతోనూ, ఆరోగ్యముతోనూ, ఇంకా సమస్తమైన ఆశీర్వాదములతోనూ మనని, మన కుటుంబాన్ని ఆయన నడిపించి ఉన్నతమైన స్థానంలో నిలపగలిగేటటువంటి సర్వశక్తిమంతుడు. అటువంటి మంచి ఆత్మీయ జీవితంలో మనం ముందుకు సాగాలని పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని కోరుచున్నాడు. ఈ యొక్క మాటలను దేవుడు మన వినికిడిలో దీవించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ ఆల్. థాంక్ యూ.